ఇప్పుడు మొన్న జరిగింది ఒక 13 ఏళ్ల అమ్మాయికి 32 మంది 5 రోజులు హోటళ్లలో మార్చి హోటళ్లలో పెట్టి అమ్మాయికి మానభంగం రేపు చేసి చివరికి అమ్మాయి ఆసుపత్రిలో చనిపోయింది. దీనికి ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? వాళ్ళు హిందువులనే ఇడిచేస్తారా మీరు? ఇప్పుడు నేను అడుగుతున్నా, రాజస్థాన్లో మీ ప్రభుత్వం ఉన్నది, రేప్ చేసిన వాళ్ళంతా హిందువులేని ఆ పిల్లని చంపేసినటువంటి మీరు దొంగలు. మరి ఇప్పుడు అమ్మాయిని చంపి మరి ఇప్పుడు ఎందుకు అంటలేరు, మాట్లాడతలేరు? ఒక్కళ్ళ నోట్లకెళ్ళి ఇక్కడ మన తెలంగాణలో ఉన్న సతీమణులు అందరూ ఎక్కడ పోయినరు? మహిళా సతీమణులు ఇంతప్పుడు గొంతులు వేసుకొని ఒక బన్నమ్మటోని మీద పగబట్టి వాడు చచ్చిపోయిన దాకా మాట్లాడినటువంటి మీరు ఈరోజు ఎందుకో మాట్లాడతలేరు? పసి పిల్ల, 13 ఏళ్ల పిల్ల, సమాజం గురించి కనీసం ప్రపంచం కూడా పూర్తిగా తెలియనటువంటి చిన్న ఆడపిల్ల, లేత పిల్ల, చనిపోయినటువంటి ఆడపిల్ల 5 రోజులు 32 మంది వాళ్ళు మనుషుల పశువుల మనుషులకు పుట్టిన గొడ్ల కొట్టిరా దొంగలంజ కొడుకులు. వాళ్ళని చంపేస్తే ఈరోజు ఆ పిల్లని చంపేస్తే నోరు తెరుస్తలేరు ఒక్కడు బీజేపీ నా కొడుకులు. వాళ్ళు హిందువు కాదా? ఆ పిల్ల హిందువు కాదా? మానభంగం చేసిన వాళ్ళు అందరు హిందువులు కాదా? మీరు మాట్లాడరా? ఎవడైతే ఏంద్రా, ముస్లిం అయితేంది, సిక్కుడు అయితేంది, క్రిస్టియన్ అయితేంది, ఎవడైనా ఇట్లాంటి అరాచకం చేయొచ్చా? ఇక్కడ మాట్లాడరు, అక్కడ నోరు తెరవరు. ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం అయోధ్య మీద ఉన్నది, అయోధ్య మీద మాట్లాడుతోంది. నిన్న నాతోని అర్ణబ్ గోస్వామి నాతో మాట్లాడతారు. 2G స్కామ్ ఏమైంది అని నన్ను అడుగుతున్నాడు దొంగ. వాడు ఒక జర్నలిస్టు. ఈ దాన్ని పోల్చుకుంటున్నారు, 2G స్కామ్ అంటున్నారు. నిరూపించరా ఈ దొంగలు 2G స్కామ్లా? వీళ్ళ హయాంలోనే కదా కేసు కొట్టేసిండ్రు. అది వీళ్ళ హయాంలో జరిగినటువంటిది. ఇంత పెద్ద పెద్ద స్కాములు ఎక్కడ పోయింది? పిఎం సహాయ నిధికి 6,500 కోట్ల రూపాయలకి పైన వచ్చినాయి. అవన్నీ ఏడున్నాయి లెక్కలు? అడగొద్దంట. ఏ లెక్కలు అడిగినా మేము కలుస్తాను దేశద్రోహలం. ఇదే కదా మీరు చెప్పేది? నేను అందుకే అడుగుతున్నా, బీజేపీ భారతదేశంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇట్లనే అంధకారంలో బతకాలి, ఇట్లనే హిందూ ముస్లిం కొట్లాటలలో చచ్చిపోవాలి. రేపు పొద్దున ఇది మీకు ఒక మెసేజ్, భారతదేశం హిందువులకు అందరికీ కూడా. రేపు పొద్దున నీ ఇంటికి వచ్చి హిందువునే నీకు దోపిడీ చేసిపోయినా, మానభంగం చేసినా, చంపేసినా కూడా హిందువే కదా అనే రోజులు కూడా రాకపోలేవు. చూసుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఈ బీజేపీలు భారతదేశంలో ఉన్నన్ని రోజులు ఎక్కడ తెలుసా, మనం ఎప్పుడో రాతి యుగంలో బతికి తింటిమి. రాతి యుగంలో ఆ రోజు ఆకులు అలములు గడ్డి దీని బతికిన రోజులు మళ్ళీ గుర్తు చేసి మనల్ని అక్కడికే తీసుకొని పోతారు. తస్మాత్ జాగ్రత్త. ఈ దేశంలో న్యాయము అన్యాయము అనేది ఈ అన్ని ఇట్లా బేరేజ్ చేసుకొని తూగిసలాడుతున్నాయి కాబట్టి ఎక్కడ కూడా న్యాయం అనేది దొరకదు. మీరు చూసుకుంటా కూర్చోండి. ఏ రోజైతే రెజ్లర్లకు జరిగిందో రేపు పొద్దున నీ వంతు కావచ్చు, నా వంతు కావచ్చు, ఎవరి వంతన్నా కావచ్చు, దేశంలో రక్షణ కరువైతుంది. దేశం సరిహద్దులో పనిచేసేటటువంటి 40 మంది జవాన్లు చచ్చిపోతే ఇప్పటి వరకు దాని గురించి ఆరా తీయలేదు. సింధూర్ అని ఎంతో మంది మహిళల సింధూరాన్ని దోపిడీ చేసినటువంటి ఆ దోపిడీ విదేశాల నుంచి వచ్చి, ఏ పాకిస్తాన్ నుంచి వచ్చో, ఎక్కడి నుంచి వచ్చి చంపేసినారో వాళ్ళది ఇంతవరకు జాడా లేదు. వాళ్ళని చంపేసినామని చెప్తుర్రు తప్పిసి ఎన్కౌంటర్ చేసినామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఆ జాడా లేదు. ఇవన్నీ వాంటెడ్లీ కావాలని వాళ్ళు చేసేటటువంటి ప్రయోగం ఎన్నికలు వచ్చినప్పుడు తప్పించి ఇంకొకటి ఉండదు. ఇప్పుడు దొరికిపోయినటువంటి అయోధ్యలో రేపు పొద్దున మీరు చూడండి, సిట్టేసారు. సిట్టు విచారణలో 40 రోజులల్లా 70 సార్లు దొంగతనం అయ్యింది. 70 సార్లు అంటే నాకేమనిపిస్తుంది తెలుసా, గప్పుడు గారి పేరు ఏదో ఉండే, వాడు దోపిడీ చేస్తుండే చూడు, వాని పేరేదో వాడెవడో ఉండే వాడు కూడా ఇప్పుడు బతుకుంటే ఆశ్చర్యపోతుండే. నాకన్నా పెద్ద దొంగలున్నారా వీళ్ళిద్దూలు. అదే రికార్డు స్థాయిలో దొంగతనం. భారతదేశం అనేది ఉనికి లేకుండా పోతుంది. అప్పుల పాలైపోయినాము. అసలు ఎకానమీ దెబ్బతిన్నది. ఆయన విదేశాలలో పోయి సోకులు చేసి వస్తాడు, మన దేశ పరువు తీసి వస్తాడు. ఎక్కడ అవార్డులు ఇస్తే అక్కడ ఉరుకుతాడు. ఆ అవార్డుకు విలువ లేకుండా మీరు చూసిండొచ్చు. నిన్న మొన్న విదేశీ పేపర్లలో జర్నలిస్ట్ రాసింది, ఏ అవార్డు ఇస్తాన్నా ఉరుకురికి వస్తాడు మోదీ అని చెప్పి. ఈ పరువులు తీయడానికి తప్పించి ఆయన ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంతకన్నా గబ్బు వెధవలు, అజ్ఞానులైనటువంటి వాళ్ళ అజ్ఞానులు కాదు, మనల్ని అజ్ఞానులు చేస్తారు. ఇది గుర్తుంచుకోండి. ఈ దొంగలతోని మనం సావాసం చెయ్యలేము. మాట్లాడితే
విదేశీయులు దేశద్రోహులు అనేటోళ్ళు తప్పించి ఇంకోటి మిగిలలేదు. దేశం సొమ్ముని రాళ్ల రూపంలో, బంగారం రూపంలో, వెండి రూపంలో, ఇటుకల రూపంలో, డైమండ్ల రూపంలో, హుండీ రూపంలో అన్ని దోపిడీ జరిగిపోయినాయి. ఇక మనల్ని దోపిడీ చేసి చంపేసి అర్బన్ నక్సలైట్లు అని కూడా అంటున్నారు కదా. అవును, ఇంకొకటి అదొకటి మిగిలి ఉందేమో అర్బన్ నక్సలైట్లు అంటే ఖలిస్తాను, పాకిస్తానీలు, దేశద్రోహులు, ఇంతకన్నా మించింది ఇంకేముంటదమ్మో వాళ్ళు మాట్లాడి. ఇంకేమైనా కొత్త పేర్లు కూడా పెట్టొచ్చు రేపటి నాడు. ఇప్పుడు కల్వ సుజాత ఇవన్నీ వాళ్ళ గురించి ప్రశ్నించింది కదా, నా పేరు కూడా ఏమైనా పెట్టొచ్చు వాళ్ళు. జైలుకు పోతే ఏదానికి పర్వాలేదు, మాకేమైనా కొత్తగానే ఇవన్నీ కేసులు జైళ్ళు ఏమైనా చేయొచ్చు, జైలుకు తీసుకుపోవచ్చు, జైల్లో పెట్టొచ్చు, ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు, ఏదైనా సాధ్యమవుతుంది బీజేపీ వాళ్ళకి, ఏదైనా సాధ్యమవుతుంది.